అమెరికాలో అల్లర్లు హింసాత్మకంగా మారాయి. హై ఎండ్ వ్యాపారాలే లక్ష్యంగా చేసుకుని లూటీలు జరుగుతున్నాయి. పోలీసులపై ఆందోళనకారులు ఎదురుదాడి దిగడంతో భద్రతా బలగాల్ని భారీగా మోహరించారు. మెరైన్ కమాండోస్, నేషనల్ గార్డ్స్ ని సైతం యాక్షన్లోకి దింపింది ట్రంప్ సర్కార్. అమెరికాలో గత 4 రోజులుగా లాస్ ఏంజలీస్లో వలసదారుల నిర్బంధానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమయ్యాయి. జూన్ 7 నుంచి ప్రారంభమైన ఆందోళనలు జూన్ 9 రాత్రికి హింసాత్మకంగా మారాయి. నిరసనల ముసుగుల్లో కొందరు లూటీకి పాల్పడ్డారు. యాపిల్ స్టోర్లు, అడిడాస్ షూ ప్యాలెస్, CVS స్టోర్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి దిగారు. జ్యువెలరీ షాపులను వదలలేదు. ఈ ఘటనల్లో పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. జూన్ 9 అర్ధరాత్రి నుంచి నిరసనలు తీవ్రంగా మారాయి. యాపిల్ స్టోర్ల అద్దాలను పగలగొట్టి ఫోన్లను, ల్యాప్టాప్లను ఎత్తుకువెళ్లారు. నిరసనల సమయంలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వి కార్లకు నిప్పు పెట్టారు. హింసను అదుపు చేసేందుకు 700 మంది మెరైన్ కమాండోలు యాక్షన్లోకి దిగారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో లూటీలు, దొంగతనాలు పెరిగాయి. ఈ ఘటనలు స్థానిక వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపాయి. యాపిల్ వంటి సంస్థలు భద్రతను పెంచుకోగా చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. హింసతో జ్యువెలరీ షాపుల దుకాణాలు మూతపడే పరిస్థితి వచ్చింది. ICE వరుస దాడులకు నిరసనగా ఆందోళనకారులు నిరసనకు దిగారు. కొందరు అవకాశవాదులు దొంగతనాలకు పాల్పడ్డారు. వరుస ఘటనలు ప్రజల్లో భయాందోళనలను పెంచాయి. ఆస్తి నష్టం భారీగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ 10 నాటికి లాస్ ఏంజలీస్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు లాస్ ఏంజలీస్లో మొదలైన ఆందోళనలు మెల్లగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, సిటాడెల్, డల్లాస్, లూయిస్విల్లే, శాన్ ఆంటోనియా, షికాగోకు నిరసనల మంటలంటుకున్నాయి. రోజుకు కనీసం 3000 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవాలంటూ ట్రంప్ కార్యవర్గం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ICE దాడులు ముమ్మరమయ్యాయి. లాస్ ఏంజలీస్లో లాటిన్ ప్రజలు అధికంగా ఉండే ప్రదేశాల్లో ICE అధికారులు దాడులు మొదలుపెట్టారు. దక్షిణ లాస్ ఏంజలీస్లో దాదాపు 82 మంది హిస్పానిక్ ప్రజలే ఉంటారు. అక్కడ జరిగిన ఒక్క ఆపరేషన్లోనే 44 మంది అక్రమ వలసదారులను ICE అరెస్ట్ చేసింది. ఇక గ్రేటర్ లాస్ ఏంజలీస్లో డజన్ల కొద్దీ అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆందోళనలు ఉధృతమయ్యాయి. మొత్తానికి వలసదారుల ఆందోళనలు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు. అయినా ట్రంప్ వెనకడుగు వేయడం లేదు. అక్రమ వలసదారులను బహిష్కరించడమే విధిగా ఆదేశాలిస్తున్నారు.